హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా అయితే నా పూజని కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది ధూపం అయితే పెట్టేశాను అనమాట. ఈ ధూపంలో కొంచెం ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. స్టిక్ లాగా ఉంటుంది, అదైతే బాగుంటుంది అనమాట. ఇది బయట అయితే తీసుకొచ్చాను, కానీ ఇది కూడా బాగానే ఉంది. సో ఇలా అయితే పూజ నాది కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత అయితే బియ్యం నానపెట్టేశాను వంట చేయడానికి. ఇక మార్నింగ్ లేచి పాత్రలు కడుక్కునేసి చెత్త దోసి ఇలా దీపాలు అయితే పెట్టేసుకొని ఇక తర్వాత బియ్యం అయితే వంటకి స్టార్ట్ చేశాను అనమాట. ఇది మా వంట రూమ్లో పెట్టాను మొక్క. ఇది చూడండి, పండుటాకులు పండిపోయాయి. ఇందులో రాళ్ళు అయితే పెట్టాను అనమాట. కలర్ రాళ్ళు కాదు, ఇవి ఇసుకలో వస్తాయి కదా, ఇసుకలోని రాళ్ళు అయితే తీసుకొచ్చి అలా పెట్టాను. ఇది కొత్తగా ఒక మొక్క తీసుకొచ్చాను, కొమ్మ తీసుకొచ్చాను అనమాట వేరే చోటు నుంచి. కొమ్మ తీసుకొచ్చి ఇలా వాటర్లో అయితే పెట్టానన్నమాట. ఇదిగోండి చూడండి, ఆయన 3 డేస్కే ఏర్లు అయితే వచ్చేసాయి అనమాట కింద. బాగా దీన్ని మట్టిలో పెడితే ఇంకా బాగా వస్తాయి. చెట్టు అయితే మొత్తం ఇంకా బాగా వస్తుంది అనమాట. చూడండి, 3 డేస్కే ఎంత మంచిగా వచ్చేసినాయి ఏర్లు అయితే. చూడండి, ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా చూడండి అదే మొక్క అయితే ఉంటుంది అనమాట. అందుకని నేను కూడా తీసుకొచ్చేసాను. తర్వాత ఇది మనీ ప్లాంట్, కొంచెం కొమ్మ కట్ చేసి అయితే ఇక్కడ పెట్టాను కదా, నేను అప్పుడప్పుడు వీడియోస్లో చూపిస్తాను కదా, అదే అనమాట ఇది. సో దీన్ని ఇంకా కొంచెం కట్ చేసేసి మంచిగా గుబురుగా పెట్టాలనుకుంటున్నాను. దీనికి కూడా ఏర్లు అయితే బాగా వచ్చేసాయి చూడండి. ఇలా ఏర్లు వచ్చిన మొక్క భూమిలో పెడితే ఇంకా తొందరగా వచ్చేస్తుంది అనమాట. అది వచ్చేసి బుట్ట, పండ్లు వేసుకోవడానికి బుట్ట అనమాట. ఇంకా తర్వాత కర్రీ చేయడానికి అయితే ఇవన్నీ తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ముందే బయట పెట్టేసుకున్నాను. చూడండి, కొత్తిమీర, టమోటాలు, బీన్స్, తర్వాత క్యారెట్, సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవి నైట్ నానబెట్టేశాను. బాదం పప్పును పిస్తా పిల్లలకి ఇవ్వడానికి మార్నింగ్ నైటే నానబెట్టేసి ఇక మార్నింగ్ అయితే ఇస్తానన్నమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ తర్వాత సాంబార్ అయితే పెట్టానన్నమాట. చూడండి, నాకు కంప్లీట్ అయిపోయింది సాంబారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.